హలో అండి, అందరికీ నమస్కారం. భారతదేశంలో గంగా, యమున, సరస్వతి మనకు పవిత్రమైన నదులున్నాయని చెప్పి మనందరికీ తెలుసు. అయితే ఈ నదులన్నిటికీ కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరం అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా మనందరం వినే ఉంటాం. పుష్కరుడు అంటే పూర్వం ఒక బ్రాహ్మణుడు అనేటువంటి ఆయన, పుష్కరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన శివుని గూర్చి తపస్సు చేసి ప్రజలందరూ కూడా నదుల్ని చాలా అపవిత్రం చేస్తున్నారు, కాబట్టి వాటికి పవిత్రత చేకూర్చండి అని చెప్పి పరమశివుడిని ప్రార్థించగా, అప్పుడు పరమశివుడు పుష్కరుడితో ఏం చెప్తాడంటే, నువ్వు ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క నదిలోకి ప్రవేశించు, నీతో పాటు బృహస్పతి కూడా ప్రవేశిస్తాడు. బృహస్పతి ఒక్కొక్క రాశిలోకి ఒక్కొక్క సంవత్సరం ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. ఆ సమయంలో గనక ఎవరైనా స్నాన దాన జపాదులు చేసినట్లయితే విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది అని చెప్పి పుష్కరుడికి చెప్తాడనమాట. ఈ సంవత్సరం బృహస్పతి మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల ఈ రోజు నుంచి సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. కాబట్టి మిగతా విషయాలన్నింటినీ రేపటి షాట్లో తెలుసుకుందాం.